హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మన కిచెన్లో గణనాథుడికి ఇష్టమైన మోదకులు, కుడుములు ఈ రెండు నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ రెండు ప్రసాదాలు గణనాథుడికి నైవేద్యంగా సమర్పించుకొని గణనాథుడి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ రెండు ప్రసాదాలని ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేయచ్చు. మొదటి ప్రసాదం మోదకులు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇందులో 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ని వేసుకోండి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు గోధుమ నూకను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరో పక్క గిన్నెలో 1 కప్పు నూకకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని ఇలా వేపుకున్న ఈ నూకలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పంచదార అంతా కరిగి ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకొని వాటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ ఇష్టపడలేని వాళ్ళు వేసుకొని అవసరం లేదండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ కలర్ అంతా కూడా కలిసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ని కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చల్లగా అయ్యాక చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నట్లయితే చూడండి, ఇలా మోదక్ షేప్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మోదకుది ఉన్నట్లయితే అలా అయినా చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా చేయండి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే లడ్డూల్లాగైనా గణనాథుడికి సమర్పించుకోవచ్చు. రెండవ ప్రసాదం గణనాథుడికి ఎంతగానో ప్రీతికరమైన కుడుములు. దీనికోసం స్టవ్ మీద కళాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు బియ్యం నూకను వేసుకొని వేపుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో వేపుకున్న ఈ బియ్యం నూకని కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయ్యాక వీటిని కుడుముల్లాగా చేసుకోవాలి. చూడండి ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చాయో. అంతేనండి, కుడుములు అనేది రెడీ అయిపోయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఎంత తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.